ఇక వివరాల్లోకి వెళ్తే టీడీపీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానంలో భాగంగా ముందుగా మెగా డిఎస్సీ ఫైల్పై సంతకం చేయడం జరిగిందని అన్నారు. అలాగే సామాజిక భద్రతా పెన్షన్ 4,000 రూపాయలకు పెంపు, అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సంతకాలు చేసి తమ మాటను నిలబెట్టుకోవడం జరిగిందని అన్నారు. అలాగే రాజీనామా చేసిన వాలంటీర్ల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించడం జరుగుతుందని, రాజీనామా చేసిన వాలంటీర్లకు ధైర్యం చెప్పడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మాట ఇచ్చారో మెగా డిఎస్ మీద మొట్టమొదటి సంతకం పెట్టారు. సుమారు 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసుకోవడానికి అవకాశం వచ్చింది ఈ రోజున. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆందోళన చెందారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని కోరారో అది కూడా రెండో సంతంగా పెట్టి రద్దు చేయడం జరిగింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అదేవిధంగా పెన్షన్ ఏదైతే 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తానన్నారో దాన్ని 4,000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెడితే జగన్మోహన్ రెడ్డి తీసేసిన ప్రభుత్వం మళ్ళీ అది పెట్టించి బాబని ఎంతో మంది కోరితే దాని ప్రకారంగా మాట ఇచ్చారు. మాట ప్రకారంగా 4వ సంతకం అన్నా క్యాంటీన్ పెట్టించడానికి పెట్టారు. అదేవిధంగా స్కిల్ సైన్స్ పిల్లలు ఏదైతే ఉన్నారో ఈ రోజున చదువుకున్నప్పుడు కూడా స్కిల్స్ లేక ఏదైతే ఆ చదువుల్లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తే దాన్ని మళ్ళీ ఈరోజు స్కిల్ సైన్స్ 5వ సంతకంగా పెట్టి ఈ రోజున దాన్ని కూడా ఈరోజు ప్రారంభించబోతున్నాం. ఇచ్చిన మాట ప్రకారంగా మొట్టమొదటిగా 5 హామీలు నెరవేర్చిన చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరి తరపున ఒక ఎమ్మెల్యేగా కాకినాడ ప్రజలందరి తరపున రాష్ట్ర ప్రజల తరపున అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.